జనగాం జిల్లా స్టేషన్ గణాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు అభ్యర్థిగా బీఎస్పీ పార్టీ నుండి చింత రాజశేఖర్ ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు అనేక మౌలిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. అభివృద్ధి పనులు కాగితాలకే పరిమితమై క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి దయనీయంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా వార్డులో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యంగా మారటంతో మురుగునీరు రోడ్లపై నిలిచి దుర్వాసన వెదజల్లుతోంది. వర్షాకాలం వస్తే పరిస్థితి మరింత అధ్వానంగా మారుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు. నిల్వ నీటితో దోమల విడత పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందన్నారు. రోడ్లు గుంతలమయంగా మారటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. స్కూల్కు వెళ్లే పిల్లలు, వృద్ధులు రోడ్లపై నడవాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల స్ట్రీట్ లైట్లు పనిచేయకపోవడంతో రాత్రి వేళల్లో ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. త్రాగునీటి సమస్య కూడా ఆ వార్డులో ప్రధాన సమస్యగా మారింది. సరైన నీటి సరఫరా లేకపోవడంతో ప్రజలు ప్రైవేటు ట్యాంకర్లపై ఆధారపడవలసి వస్తుందన్నారు. ఈ విషయమై పలుమార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు స్పష్టమైన చర్యలు తీసుకోలేదన్నారు. నన్ను ఈ ఎన్నికల్లో గెలిపిస్తే వార్డులో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తాను అని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ఏనుగు గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించాలని 1వ వార్డు ప్రజలను కోరారు. స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీ ఫస్ట్ వార్డు కౌన్సిలర్గా బీఎస్పీ పార్టీ నుంచి చింత రాజశేఖర్గా నేను మీ ముందుకు వస్తున్నాను. నేను బీఎస్పీ పార్టీ నుంచి రావడానికి ముఖ్య కారణం, బీఎస్పీ పార్టీ అన్నది ఒక పార్టీ కాదు, అదొక బహుజనుల ఉద్యమం. అది బహుజనుల కోసం మాత్రమే పనిచేసే పార్టీ అనుకుంటారు చాలామంది, కానీ సబ్బండ వర్గాల కోసం పనిచేస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా పార్టీలో యువతకు ప్రయారిటీ ఇస్తుంది కాబట్టి నేను బీఎస్పీ పార్టీ నుంచి ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా స్టేషన్ గన్పూర్ పట్టణంలోని ఫస్ట్ వార్డులో అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా డ్రైనేజ్ అయితే చాలా అస్తవ్యస్తంగా ఉంది. రోడ్లన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. అదేవిధంగా వాటర్ సమస్య, లైటింగ్ సమస్యలు, ఇంకొకటి అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ కోసం కూడా చాలా సంవత్సరాల నుంచి పోరాడుతున్నా కూడా ఇప్పటివరకు కాలేదు. ఇవన్నీ నన్ను మీరు ఓటేసి గెలిపిస్తే నేను తప్పకుండా ప్రతి ఒక్క సమస్యను నేను తీరుస్తానని హామీ ఇస్తున్నాను. నేను మీ ముందు పుట్టి పెరిగిన వాడిని కాబట్టి దయచేసి నన్ను ఆదరిస్తారని నేను మీకు నమస్కరిస్తూ ఓటు అడుగుతున్నాను. సర్వీస్ రోడ్లో, మెయిన్ రోడ్లో ఉన్న సర్వీస్ రోడ్కి కానీ మెయిన్ రోడ్లో కానీ సెంట్రల్ లైటింగ్స్ రావట్లేదు. గత 2 years నుంచి అసలు లైట్స్ అనేవి రావట్లేదు. వాటి వల్ల ప్రధానంగా రహదారి పైన చాలా ప్రమాదాలు జరగడం జరిగింది. చాలామంది దెబ్బలు తగలడం, ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది. కాబట్టి దాని దృష్ట్యా నేను మున్సిపల్లో గట్టిగా నా భావజాలను వినిపించి లైటింగ్స్ వేయించే బాధ్యత నాది. ముఖ్యంగా మాకు డ్రైనేజ్ సమస్యలు ఎక్కువ ఉన్నాయి. డ్రైనేజ్ అనేది చాలా అస్తవ్యస్తంగా ఎక్కడ పడితే అక్కడ ఆగిపోవడం, వీటి ద్వారా కాలనీలో ఎక్కువ దోమలు విజృంభించడం ద్వారా డెంగ్యూలు, మలేరియా లాంటి జ్వరాలు పడడం, చాలా అవస్థలు పడడం జరుగుతుంది. దాని గురించి నేను ఎజెండా ఇక్కడ రావడానికి కారణం. నన్ను గెలిపిస్తే ప్రతి సమస్య నేను తీరుస్తానని మీకు హామీ ఇస్తున్నా. వచ్చేసి మెయిన్ రోడ్లో ఉన్న సర్వీస్ రోడ్ నుండి కాలనీలలోకి వచ్చే రోడ్స్ డౌన్ అవ్వడం వల్ల బైక్ నుంచి స్కిడ్ అయి పడిపోవడం, పిల్లలు పడిపోవడం జరుగుతుంది. దాన్ని సర్వీస్ రోడ్కి ఈక్వల్గా చేయడానికి నేను ప్రయత్నిస్తా, చేసి 100% చూపిస్తాను.